రాహుల్ అనే యువకుడు చాలా తెలివైనవాడు. అతనికి చదువు, టాలెంట్ అన్నీ బాగా ఉన్నాయి. కాని ఒక చిన్న అలవాటు అతని జీవితాన్ని నెమ్మదిగా వెనక్కి లాగుతోంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే వాదించాలి అనే తపన. కాలేజ్లో కాని, ఇంట్లో కాని, సోషల్ మీడియాలో కాని ఎవరో ఒకరు తప్పు చెప్పినా, అర్థం లేకుండా మాట్లాడినా రాహుల్ వెంటనే రెడీ అయిపోతాడు. నేను కరెక్ట్ని నిరూపించాలి అనే ఆలోచనతో గంటల తరబడి వాదిస్తాడు. ఒకరోజు అతని ఫ్రెండ్ అర్జున్ చెప్పాడు, రాహుల్, నువ్వు వాదనలు గెలుస్తున్నావు, కాని జీవితంలో ఓడిపోతున్నావు. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు అని అడిగాడు. అర్జున్ నవ్వుతూ చెప్పాడు, నువ్వు ఎవరితో వాదిస్తున్నావో చూడవు. అర్థమున్నవాళ్లతో మాట్లాడితే అది చర్చ అవుతుంది, కాని అర్థం లేనివాళ్లతో వాదిస్తే అది టైం వేస్ట్ అవుతుంది. ఆ మాటలు రాహుల్కు అంతగా అర్థం కాలేదు. తప్పు చెప్పేవాళ్లను సరిచేయడం తప్పా అని అతననుకున్నాడు. కొన్ని రోజులకు ఒక సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాడు. ఆ పోస్ట్ పూర్తిగా తప్పు సమాచారం. రాహుల్ వెంటనే కామెంట్ పెట్టాడు, వివరంగా నిజాలు చెప్పాడు. కాని ఆ వ్యక్తి వినలేదు. పైగా మరింతగా తప్పుగా మాట్లాడాడు. రాహుల్ కోపంతో మరింత వాదించాడు. గంటల తరబడి వాదన కొనసాగింది. చివరికి ఏం జరిగింది? అతను అలిసిపోయాడు. టైం వృధా అయ్యింది. కాని ఎదుటి వ్యక్తి మాత్రం తన తప్పుని ఒప్పుకోలేదు. అప్పుడు రాహుల్కు అర్జున్ మాటలు గుర్తొచ్చాయి. కొన్ని రోజుల తర్వాత రాహుల్ ఒక పెద్ద మెంటర్ను కలిశాడు. అతనడిగాడు, సర్, ఎందుకు కొంతమంది నిజం చెప్పినా వినరు? మెంటర్ చిరునవ్వుతో చెప్పాడు, ఎందుకంటే వాళ్లు వినడానికి రారు, గెలవడానికి వస్తారు. మూర్ఖులతో వాదించడమంటే గోడతో మాట్లాడినట్టే. నీ శక్తి, నీ సమయం వృధా అవుతుంది, కాని ఫలితముండదు. రాహుల్ మెల్లగా అర్థం చేసుకున్నాడు. అయితే ఏం చెయ్యాలి అని అడిగాడు. మెంటర్ చెప్పాడు, 3 విషయాలు గుర్తుపెట్టుకో. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. నీ శాంటీ, నీ టైం ఇవే నీ అసలు సంపద. అర్థమున్నవాళ్లతో మాత్రమే చర్చించు. ఆ రోజునుండి రాహుల్ తన అలవాటును మార్చుకోవడం ప్రారంభించాడు. ఎవరైనా అర్థం లేకుండా మాట్లాడితే అతను నవ్వుతూ వదిలేస్తాడు. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రమే అతను వివరంగా చెబుతాడు. కొద్ది రోజుల్లోనే అతని జీవితంలో మార్పు కనిపించింది. అతనికి ఎక్కువ సమయం దొరికింది. తన లక్ష్యాలపై ఫోకస్ పెరిగింది. మనశ్శాంతి కూడా వచ్చింది. ఒకరోజు అర్జున్ అడిగాడు, ఇప్పుడు వాదన్లు చేయడం మానేశావా? రాహుల్ నవ్వుతూ చెప్పాడు, వాదన్లు కాదు, విలువైన చర్చలు మాత్రమే చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, తెలివైనవాడు మాట్లాడే ముందు ఆలోచిస్తాడు. మూర్ఖుడు వాదించే ముందు కూడా ఆలోచించడు. నీతి: మూర్ఖులతో వాదించడం అంటే నీ సమయం, నీ శక్తిని వృధా చేయడం. ప్రతి వాదన గెలవడం కన్నా నీ జీవితాన్ని గెలవడం ముఖ్యము.